నమస్తే సంతోష్, వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. తిరుమల కొండపై మరో వివాదం, వెంగళై వడగళై మధ్య వర్గపోరు. హర్యానాలో నడి రోడ్డుపై అల్లరిమూక వీరంగం, పాత కక్షతో ఇద్దరు యువకులపై దాడి. నాటి సిక్కుల ఊచకోతపై అకాలీదళ్ నిరసన, ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళన. అత్యాచార బాధితురాలికి పోలీసుల వేధింపులు, ఆరోపణలపై విచారణకు కేరళ డీజీపీ ఆదేశం. లోధా ప్యానెల్ బీసీసీఐ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పై సందేహాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తో సమావేశమయ్యారు. పుట్టినరోజు సందర్భంగా రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రాజ్భవన్ చేరుకున్నారు. భారీ కాన్వాయ్ తో వచ్చారు. గవర్నర్ ను కలిసి వారిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నారు. గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఎంపీలు, నేతలు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, గవర్నర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరెవరు వచ్చారు? ఈ రోజు ఉదయం నుండి రాజ్భవన్ సందడిగా మారింది. గవర్నర్ బర్త్డే సందర్భంగా నేతలు, ప్రముఖులు వచ్చి ఆయనకు విశేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ రాజ్భవన్ లో గవర్నర్ కి పుష్పగుచ్చం ఇవ్వడమే కాకుండా ఒక బహుమానం కూడా ఇచ్చి ఆయన సాలతో సత్కరించి బర్త్డే విశేష్ చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఏపీకి సంబంధించినటువంటి కన్నా లక్ష్మీనారాయణ మరికొందరు నేతలు కూడా గవర్నర్ కి రాజ్భవన్ లో కలిసి విశేష్ చెప్పారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చి గవర్నర్ నరసింహన్కి విశేష్ చెప్పారు. అయితే ఒకేసారి భారీ ఎత్తున తెలంగాణ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తరలి వచ్చారు. రాజ్భవన్ కి కాన్వాయ్ గా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బయలుదేరినటువంటి నేతలంతా కూడా భారీ కాన్వాయ్ తో రాజ్భవన్ కి చేరుకొని గవర్నర్ కు ప్రత్యేకమైనటువంటి విశేష్ చెప్పారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా కేబినెట్ మంత్రులందరూ కూడా ఈ విశేష్ చెప్పిన వారిలో ఉన్నారు. ఒకేసారి అంటే నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపైతే గవర్నర్ అంటే ఈ రోజు గవర్నర్ బర్త్డే సందర్భంగా భారీ ఎత్తున విశేష్ చెప్పాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు, ఎంపీలకి నిన్ననే సమాచారం వెళ్ళింది. రేపు అంటే ఈ రోజు 12 గంటలకి అందరూ కూడా రాజ్భవన్ కి చేరుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఒకేసారిగా అందరూ కూడా కరెక్ట్ 12 గంటలకి ఈ రాజ్భవన్ కి క్యాంప్ కార్యాలయం నుండి చేరుకొని గవర్నర్ కి విశేష్ చెప్పారు. ఆ గవర్నర్ కి విశేష్ చెప్పిన తర్వాత గవర్నర్ కూడా తాను కొద్దిసేపు టీఆర్ఎస్ నేతలతో, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడారు. తాను ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి ఎన్ని రోజులు అవుతున్న విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ సురూపమైనటువంటి వాతావరణంలో తన పాలన తాను గవర్నర్ గా కొనసాగానని చెప్పే విషయాన్ని కూడా ముఖ్యమంత్రితో పంచుకున్నాడు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. చాలా అంటే గవర్నర్ కాకముందు నరసింహన్ గారు గవర్నర్ గా కాకముందు నుంచి కూడా తనకు మిత్రుడు అనేటువంటి విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు గవర్నర్ తో కలిసిన సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే వీరికి రాజకీయంగా కాకుండా గవర్నర్ ముఖ్యమంత్రి కాకుండా వ్యక్తిగతమైనటువంటి స్నేహం కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ రోజు చెప్పారు. థ్యాంక్ యూ మహేష్.
అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ గవర్నర్ నరసింహన్ 70వ ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ ను కలిసిన చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు గవర్నర్లు ఏకాంతంగా చర్చలు జరిపారు. తెలంగాణకు ఏపీ సచివాలయ భవనాల అప్పగింతపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రయత్నించింది. ఢిల్లీలో నిన్న రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తో సహా ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతల బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఉద్రిక్తంగా మారింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం గాంధీ భవన్ బయట పరిస్థితి ఎలా ఉంది? రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన సందర్భంగా రాహుల్ గాంధీ తోటి పోలీసులు ప్రవర్తించిన తీరు ఆయన్ని 3 సార్లు అరెస్ట్ చేయడానికి నిరసనగా గత 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నిరసన తెలియజేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. బీజేపీ ఆఫీసును ముట్టడించడానికి యూత్ కాంగ్రెస్ నేతలు విఫలయత్నం చేశారు. గాంధీ భవన్ నుంచి భారీ ఎత్తున బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు గేటు దాడుతుండగానే అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులకి అలాగే పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు వాళ్ళని తోసుకుంటూ ముందుకు వెళ్ళడానికి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించిన సందర్భంలో కొంతమందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. మోడీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, వెంకట్ తదితరులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ ఇదైపోయింది. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పోలీసులు దాదాపు 100ల సంఖ్యలో ఇక్కడికి చేరుకొని యూత్ కాంగ్రెస్ నాయకులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి వెహికల్లో తీసుకొని గోషమాల స్టేడియం ప్రస్తుతం గోషమాల స్టేడియం వద్ద కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు ధర్నా కొనసాగుతోంది. సాయంత్రం వరకు కూడా వీళ్ళని వదిలేది లేదని పోలీసులు చెప్పారు. భోజనం కూడా పెట్టవు, మేము పెట్టేది లేదని పోలీసులు చేసి చెప్పడంతో యూత్ కాంగ్రెస్ నాయకులు గోషమాల స్టేడియం దగ్గర నిరసన తెలియజేస్తూ నినాదాలు చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ ఉద్రిక్త నేపథ్యంలో ఇంకా కూడా గాంధీ భవన్ దగ్గర పోలీసులు మోహరించే ఉన్నారు. మళ్ళీ యూత్ కాంగ్రెస్ నాయకులు వచ్చి మళ్ళీ బీజేపీ కార్యాలయంలోకి వెళ్లే పరిస్థితి ముందనే సమాచారంతో పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. థర్టీ బై 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. రాజ్భవన్ లో గవర్నర్ ను సీఎం కేసీఆర్ కలిశారు. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం.
Please, forget the accident. I think in the last 70 years that I have forgotten, I don't have forget for the last 70 years. This 71st birthday of mine, I think I will remember it forever. It is the most memorable birthday. I was just telling CM, it is almost like I can make address to this, like what the entire state is here today. I think, and as CM is very interesting, this is a very joyous occasion for all of us, and nobody can. తిరుమల కొండపై మళ్లీ వివాదం రాజుకుంది. టీటీడీలో టెంగళై వడగళై మధ్య వార్ మొదలైంది. శ్రీవారి ఆకృతిని మార్చారని జియంగార్లు ఆరోపిస్తున్నారు. ఇలా అయితే తోమాల సేవ విధులకు హాజరు కామంటూ హెచ్చరించారు. దీనిపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు మరోసారి నోటీసులు జారీ చేయాలని టీటీడీ యోచిస్తోంది. హర్యానా అంబాలాలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులపై రౌడీ మూక దాడికి పాల్పడింది. నడి రోడ్డుపై రౌడీల వీరంగం సృష్టించారు. ఆ యువతులను దుండగులు కర్రలు రాడ్లతో చితక్కొట్టారు. పారిపోయేందుకు ప్రయత్నించినా వారి వెంటపడి మరీ నిస్తకబాదారు దుండగులు. గుజరాత్ జామ్నగర్ లో దారుణం జరిగింది. గోకుల్ నగర్ లో పట్టపగలే ఓ వ్యక్తిని అతి కిరాతకంగా పొడిచి చంపేశారు తండ్రి కొడుకు. గోకుల్ నగర్ కు చెందిన ఎబ్బాబాయ్ రోడ్డుపై వస్తుండగా వేజానంద్, అజయ్ అటకాయించారు. వారి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో బైక్ పై నుంచి దిగి వచ్చిన తండ్రి కొడుకులు ఎబ్బాపై కిరాతకంగా దాడి చేశారు. కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడి చేశారు. రాళ్లతో చితకబాదారు. ఈ దాడితో ఎబ్బా అక్కడికక్కడే చనిపోగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి పాత కక్షలే కారణమని భావిస్తున్నారు. పట్టపగలే దుండగులు రెచ్చిపోతున్నారు. నడి రోడ్డు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. చుట్టూ జనం ఉన్నా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పాత కక్షలతో దాడులకు పాల్పడుతున్నారు. కత్తులు రాడ్లతో విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. కనికరం లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. రోడ్డుపై కళ్ల ముందే దాడులు జరుగుతుండటంతో ఆ వైపుగా వెళుతున్న జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అటు గుజరాత్ జామ్నగర్ లో తండ్రి కొడుకులు ఓ యువకుడిని కత్తులతో కిరాతకంగా పొడిచి చంపేశారు. ఇటు హర్యానాలో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి చేశారు దుండగులు. ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. శివాజీ నియామకంపై ప్రసాద్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసి నియామకం చేపట్టాలని సూచించింది. వాళ్లు రింగ్లోకి దిగారంటే ప్రత్యర్థులు మట్టి కరవాల్సిందే. ఏ మెడలైనా సలాం కొట్టాల్సిందే. అలాంటి రెజ్లర్లు ఫ్యాషన్ పరేడ్లో అదరగొట్టారు. క్యాట్ వాక్ తో ర్యాంపుపై రఫ్ఫాడించారు. ప్రో రెజ్లింగ్ లీగ్ రెండో సీజన్ కర్టన్ రైజర్ సందర్భంగా ఢిల్లీలో ఫ్యాషన్ పరేడ్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సందడి చేసిన రెజ్లర్లు మోడల్స్ కు ధీటుగా క్యాట్ వాక్లతో కేక పుట్టించారు. రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ తో పాటు బబితా ఫోగట్, యోగేశ్వర్ దత్, గీతా ఫోగట్, డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గ్రేట్ ఖలీలు రెజ్లింగ్ రింగే కాదు రన్వే అయినా ఎదురే లేదని నిరూపించారు. డిజైనర్ వేర్ తో మెరిసిపోయారు.